హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను విజువల్ చూస్తేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నేను స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఏమేమి ఉంటాయి, ఆర్కిటెక్చరల్ డిజైన్ ఎలా ఉంటుంది, టెంపుల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, టైమింగ్స్ ఏంటి, అండ్ ఈ టెంపుల్ మొత్తం ఎలా ఉందో కంప్లీట్ గా నేను వీడియో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా వీడియోని చూడండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి. అండ్ మనం సాటర్డే సండే అయితే ప్లాన్ చేసుకోవచ్చు. వన్ డే రోజు, వన్ డే లో మనం యాదాద్రి టెంపుల్ ని, స్వర్ణగిరి టెంపుల్ ని కవర్ చేయొచ్చు. ఇది వరంగల్ రూట్ లో ఉంటుంది, భువనగిరి దగ్గర. అండ్ ఇది యాదాద్రి టెంపుల్ కి వెరీ నియర్ అన్నమాట, లక్ష్మీ నరసింహ టెంపుల్ కి. ఒకవేళ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి రావాలి అనుకుంటే గనక మనకి బస్సెస్ అండ్ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు బస్ లో రావాలి అంటే భువనగిరి బస్ ఎక్కి మీరు అక్కడ దిగి, ఆ బస్ స్టాప్ యాదాద్రి బస్ స్టాప్ లో దిగి అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి ఆటోస్ అండ్ బస్సెస్ రెండు అవైలబిలిటీలో ఉంటాయి, మీరు ఏదన్నా రావచ్చు. ఒకవేళ మీరు ట్రైన్ లో రావాలి అంటే మీరు వరంగల్ హైదరాబాద్ వెళ్లే ట్రైన్ లో ఏది ఎక్కినా సరే ఇన్ బిట్వీన్ బీబీ నగర్ స్టాప్ దగ్గర దిగిపోయి అక్కడ నుంచి మీరు త్రూ ఆటో వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి 6th March 2024 లోనే ఓపెన్ చేశారు. నాకు తెలిసి ఇంత తక్కువ టైంలో ఇంత క్విక్ గా ఫేమస్ అయిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి భువనగిరిలో ఉన్న మానేపల్లి హిల్స్ మీద ఉంటుంది. ఇది తమిళియన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 4 సైడ్లు రాజగోపురాలు అవన్నీ, అండ్ కన్స్ట్రక్షన్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్ అదంతా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మన నారాయణుడి కోసం కోనేరును కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద జలనారాయణుడి విగ్రహం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకొక విగ్రహం ఉంది కానీ అది నేపాల్ లో ఉంది. నేపాల్ ఇప్పుడు మన దేశం కాదు కాబట్టి మన ఇండియాలో ఇదే అతిపెద్ద జలనారాయణుడి విగ్రహం అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. బైక్ అయితే 20 రూపీస్, కార్ కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ దూరం నుంచి ఎవరైనా వస్తే లగేజ్ హోల్డ్ చేయడానికి ర్యాక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనం కొబ్బరికాయ కూడా కొనుక్కోవచ్చు టెంపుల్ దగ్గర. అండ్ మనకి ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంటుంది. దర్శనం అయిన తర్వాత నిత్యాన్నదానానికి కూడా వెళ్ళొచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకి గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనకు వినిపించే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వినగానే మన మైండ్ కి ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో. అండ్ ఇక్కడ వచ్చే చల్లగాలి అదంతా ఎంత చుట్టుపక్కల చాలా అంటే చాలా బాగుంది. దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా చుట్టుపక్కల చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మంచి వాతావరణం, మంచి గాలి, నేచర్ అది చాలా బాగుంటుంది. మేబీ అందుకని ఇంత తొందరగా ఫేమస్ అయింది ఈ టెంపుల్. మనకి ఈ టెంపుల్ ఎంట్రన్స్ లోనే మన శ్రీవారి పాదాలని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళొచ్చు. ఈ మెట్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవన్నీ మనకి 108 మెట్లు ఉన్నాయి. వీటికి మండపాల్లాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈచ్ ఒక్కొక్క మండపం ఎక్కుతూ ఉంటే మనకి ఒక్కొక్క అవతారం కనపడుతూ ఉంటుంది. మీరు అవి మిస్ అవ్వకండి, ఒక్కొక్క అవతారం దర్శనం చేసుకుని వెళ్ళండి. సో అవి నేను ఈ వీడియోలో కవర్ చేయలేదు, సో మీరు మాత్రం దాన్ని మిస్ అవ్వకండి. ఆ తర్వాత అయితే ఫ్రీ లైన్ ఉంది. ఫ్రీ లైన్ అయితే చాలా ఉంది అని చెప్పి మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపల దర్శనం చేసుకున్నాం. మా లక్కీ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు అయిపోయింది. చాలా సేపు పడుతుంది అని అన్నారు 50 రూపీస్ లైన్ కి. బట్ నాకైతే ఒక్క నిమిషంలో అలా అయిపోయింది. నా కోసమే లైన్ మొత్తం క్లియర్ చేసినట్టుగా అనిపించింది. నేను ఒక్క నిమిషంలో అలా వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకొని నాకు నచ్చినంత సేపు దేవుణ్ణి చూసుకొని నేను వచ్చానన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ప్రశాంతంగా కూడా దేవుడికి దండం పెట్టుకొని నేను బయటకు వచ్చాను. నా దర్శనం చాలా బాగా జరిగింది. ఈ 12 అడుగులు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయిన తర్వాత మనకి అమ్మవారి దర్శనం అవుతుంది. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మల దర్శనం కూడా జరుగుతుంది. తర్వాత మనం నిత్య కళ్యాణం జరిగే ఆ విగ్రహాలను కూడా దర్శనం చేసుకొని తర్వాత మనం ప్రసాదం తీసుకొని అక్కడే మనకి ఒక గోల్డెన్ ఉంటుంది ఊయల. అక్కడ మన అందరు కాయిన్స్ వేస్తారనమాట. లోపలికి అసలు మొబైల్ అలో లేదు.
సో అందుకే నేను అది కవర్ చేయలేదు. మీరు వెళ్తే ఖచ్చితంగా దాన్ని కవర్ చెయ్యండి లోపల. ఆ తర్వాత ఉత్తర ద్వారం నుంచి అయితే మేము బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది. మీకు ఇందాకలే చెప్పాను ఇక్కడ నేచర్ చాలా బాగుంటుంది అని. అది చూడండి ఇక్కడ ఎంత బాగుందో. నిజంగా చాలా అంటే చాలా మంచి ఎయిర్ వస్తుంది ఇక్కడ. ఎంత బాగా గాలి వీస్తుంది అని మనం ఈ ఆంజనేయ స్వామి వారి జెండాను చూస్తేనే చెప్పేయచ్చు. అండ్ ఈ జెండాలు కూడా చాలా బాగా పెట్టారు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జెండా లాగా. చూడ్డానికి ఎంత ఎక్కడ చూసినా మనకి భక్తి పరవశం పొంగిపోయేలా ఉంది మన మనసులో. మనకి దర్శనం అయిన తర్వాత మనం ఉత్తర ద్వారం నుంచి బయటకు రాగానే మనకు కనపడే మండపం 120 అడుగులు కలిగిన మండపం. అదే ఆంజనేయ స్వామి వారి మండపం. ఇది ఏకశిలా విగ్రహంతో తయారు చేశారంట. ఈ విగ్రహాన్ని ఆంజనేయ స్వామి వారి విగ్రహం 40 అడుగులు ఉంటుంది సుమారు మేబీ. ఆ పక్కనే మనం జయ గంటని కూడా చూడొచ్చు. ఇది మన ఇండియాలోనే అతిపెద్ద గంటలలో 2వ గంట. ఒకటి ఫస్ట్ అయోధ్యలో ఉంటే ఇది 2వ గంట మన ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉంది అన్నమాట. దీన్ని స్టార్టింగ్ లో అందరూ మోగించే వాళ్ళు. ఇది మోగించిన ఒక 2 మినిట్స్ వరకు ఆ వైబ్రేషన్ మన బాడీలో అలానే ఉండిపోయేది. తర్వాత చాలా క్రౌడ్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి దీన్ని స్టాప్ చేసేసారు అందరూ. ఆ తర్వాత పక్కనే మనం భక్తులందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం ముడుపులు కూడా కడుతూ ఉంటారు. ఈ పక్కనే ఇదే ఆ ప్లేస్. తర్వాత మనం కోనేరు చూడ్డానికి వెళ్లే ముందు మనకి కోనేరు ముందు లక్ష్మీ నరసింహ స్వామి వారు అండ్ వరాహ స్వామి వారు కనిపిస్తారు. మనం ఈ విజువల్స్ చూడొచ్చు. అండ్ ఫైనల్ గా కోనేరు లోపలికి వచ్చేసామన్నమాట. ఎంత బాగుంది అంటే నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అదంతా. ఎంత బాగుంది చూడండి. తమిళియన్ స్టైల్లో ఇది మన తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయం అన్నమాట ఇది. అండ్ ఇక్కడికి మీరు 4 తర్వాత రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం డే విజువల్స్ అండ్ నైట్ విజువల్స్ 2 కవర్ చేయొచ్చు. నేనైతే డే టైమ్ లో వచ్చాను. సో నేను నైట్ విజువల్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాను. చూడండి ఎంత బాగుంటాయి నైట్ విజువల్స్ కూడా. చూసారు కదా టెంపుల్ మొత్తం ఎంత బాగుందో. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to 12:30 ఓపెన్ లో ఉంటుంది. తర్వాత 2 to 9 వరకు ఓపెన్ లో ఉంటుంది. మోస్ట్లీ ఈవినింగ్ 4 తర్వాత రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే నైట్ విజువల్స్ చాలా బాగుంటాయి. అండ్ డే అండ్ నైట్ కవర్ చేసినట్టు ఉంటుంది 4 o'clock వస్తే. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ అన్ని చూడొచ్చు మీరు.